డిఎస్సి అభ్యర్థులందరికీ శుభవార్త. గతంలో చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ నిర్వహించమని కోరడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి గాను ఆన్లైన్ ఎగ్జామినేషన్ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాప్ పేరు జీబీఆర్ ఎలైట్ ఎడ్యుకేటర్స్. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. ప్లేస్టోర్కి వెళ్ళి జీబీఆర్ ఎలైట్ ఎడ్యుకేటర్స్ అని టైప్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయి అందులో పెట్టినటువంటి ఫీజును పే చేసుకుంటే ఫిబ్రవరి 12 నుండి ఎగ్జామినేషన్ షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి సమాచారం మన యాప్లో పొందుపరచడం జరిగింది. ఈ యాప్ని ఎందుకు తీసుకోవాలనుకుంటే పూర్తి స్థాయి పరిజ్ఞానం కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తుల ద్వారా మనం ఈ పరీక్షా పత్రాలను తయారు చేసి వెంటనే ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా మనం యాప్ని తయారు చేయడం జరిగింది. దీనిలో డైలీ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీక్లీ గ్రాండ్ మోడల్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సబ్జెక్ట్ గ్రాండ్ మోడల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయి గ్రాండ్ మోడల్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మన యాప్లో గత టెట్లో డిఎస్లో వచ్చినటువంటి అన్ని ప్రశ్నాపత్రాల లింకులు, పీడిఎఫ్లు, మరే విధంగా గవర్నమెంట్ పాఠ్య పుస్తకాలకు సంబంధించిన లింకులు, పీడిఎఫ్లు అన్నింటినీ కూడా మనం పొందుపరుస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో క్రమ పద్ధతిలో ముందుగానే సిలబస్ను ఇచ్చి ఆ సిలబస్ ప్రాప్తికి పరీక్షలు నిర్వహించి వెంటనే మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునే విధంగా ఫీడ్బ్యాక్ను కూడా అందిస్తూ మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేసే విధంగా నిర్దిష్ట కాలంలో సిలబస్ను పూర్తి చేసే విధంగా మనం సిద్ధంగా ఉన్నాము. సో నోటిఫికేషను త్వరలో అంటే దాదాపుగా మార్చ్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో రాబోతుందని మీ అందరికీ తెలుసు. ఆనాటికి ఎన్నికల కోడ్ ముగిసిపోతుంది. మన యొక్క ఎస్సీ కమిషన్ నివేదిక కూడా రాబోతుంది. అన్నీ పూర్తయి రాబోతున్నాయి. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే ప్రభుత్వము ఈ పరీక్షా పత్రాల సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ వస్తే ఉండే కాలం కేవలం 40 నుండి 45 రోజులు మాత్రమే. కాబట్టి ఈ కొద్ది కాలంలో అనంతమైన ఈ సబ్జెక్ట్ని మనం పూర్తి చేయడానికి క్రమ పద్ధతిలో వెళ్ళవలసి ఉంది. కాబట్టి దానికోసం ఈ యాప్ తీసుకురావడం జరిగింది. దీన్ని మనం ఒక క్రమ పద్ధతిలో ముందుగానే సిలబస్ ఇస్తాం. సిలబస్ ప్రాప్తికి ఎగ్జామినేషన్ మనము నిర్వహిస్తాం. ఎగ్జామ్ అయ్యే నాటికి పూర్తిగా సిలబస్ మనం కవర్ చేయబోతూ ఉన్నాము. సో ఒకసారి నోటిఫికేషన్ రావడానికి ముందు మనము పార్ట్ 1 అనగా సైకాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు మెథడాలజీ పార్ట్ 2 ఉన్న మెథడాలజీ ఈ 5 ఎగ్జామినేషన్స్ ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్లకి వేరువేరుగా నిర్వహిస్తాం. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంటెంట్ మీద కూడా ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈ విధంగా పార్ట్ 1, పార్ట్ 2ని బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ మనం పూర్తి సంసిద్ధంగా ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయి పరీక్షలు రాసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇదే విధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.